రోజున వాటికి శర్మగీతం పలికి వాళ్ళ వీర తిలకం దిద్ది బీపీఎల్సీని తీసుకొచ్చి మనం ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతంలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రిఫైనరీలు ఇంకా ఓఎన్జీసీలు కూడా ఉన్నాయండి. మన గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఓఎన్జీసీల మీద కూడా ప్రయత్నాలు జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా ఆ చర్చల్లో ఉన్నారు. ఈ సమాచారం అంతా కూడా కేంద్ర సహజ వాయు నిక్షేపాలకు సంబంధించినటువంటి అంశం. మీరు గమనించారు, నిన్నగాక మొన్న కూడా చూసాం. దగ్గుబాటి పురంధేశ్వరి గారు ప్లస్ శ్రీనివాస్ వర్మ గారు, అదే విధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర సహాయ మంత్రి, స్టీల్ అండ్ మైనింగ్ సంబంధించినటువంటి సహాయ మంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ బోర్డు సంబంధించిన సభ్యులు కాశీరాజు గారు కలిసి కేంద్రంలో ఉన్నటువంటి కుమారస్వామి గారిని కలిస్తే 15 రోజుల్లో వస్తానన్నటువంటి కేంద్ర మంత్రి 14 రోజుల్లోనే వచ్చి విశాఖ ఉక్కు సంబంధించినటువంటి చొరవ నేను తీసుకుంటానని చెప్పని విశాఖ ప్రజలకు అండగా చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఈ 5 సంవత్సరాల పాటు వాళ్ళ అరాచక శక్తుల్లోంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ అభివృద్ధిలో కలిపేటువంటి ప్రయత్నం. విశాఖ ఉక్కు గురించి కూడా మీకు సమాచారం ఇవ్వదలుచుకున్నానండి. వాజ్పేయి గారు ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1100 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకి ఉద్దీపన కోసం ఇచ్చినటువంటి ఆనాటి యొక్క జరిగిన సంఘటన కూడా మీ ముందు పెడతా ఉన్నానండి. ఏదైతే విశాఖ ఉక్కు కోసం ఉద్యమం చేస్తే 33 మందిని కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విశాఖ ఉక్కు ఉద్యమం గురించి మాట్లాడటం అనేది సిగ్గుసేటైన విషయం. మనం అభివృద్ధి మాట్లాడుకోవాలి కాబట్టి ఇవాళ ఏం చెప్తా ఉన్నాం అంటే, ఏ ప్రవాస భారతీయులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి ఓట్లు వేపించి ఈ ప్రభుత్వాన్ని మార్పించి వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో, మళ్ళీ ఈ రోజున ప్రవాస భారతీయులు కేంద్రం చేస్తున్నటువంటి ప్రతి అడుగులో కూడా రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రతిఫలంగా ఈ రోజు మనం మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి గతకాలపు కష్టాన్ని తుడుచుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ప్రవాస భారతీయులు కూడా మళ్ళీ జన్మభూమి కోసం నడుం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాదు బాజీ గారు, ఈ ఏపీ పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ లోని ఏపీకి ఏమైనా స్పెషల్ గా అసలు మీకు ఒక మాట చెప్తానండి విజయచంద్ర గారు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అడగటమే ప్రతి సమస్యకి వెంటనే స్పందించి పరిష్కారం చేసి అది మా బాధ్యతను చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, చేస్తుంది. అన్ని మూలాలు మాకు తెలుసు. ఈ రాష్ట్రం నుంచి ప్రతి మూలం యొక్క రిపోర్టుని మా పార్టీ వైపు నుంచి కూడా మేము కేంద్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి. స్వయం సమృద్ధి కోల్పోయినటువంటి ప్రజల బతుకులు, మధ్యతరగతి వారి బీజేపీ తరపు నుంచి స్టేట్ బీజేపీ నుంచి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు? మీరు ఇవి చేయాల్సినటువంటి ఇవాళ పట్టుసీమ జరిగి గోదావరి నీళ్లు కలిసిన తర్వాత ఎకరానికి పడినటువంటి 16 బస్తాల నుంచి 24 బస్తాలకు వచ్చినటువంటి పరిస్థితి కానివ్వండి, ఏదైతే మన కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇవాళ పోలవరం అడ్డుకట్ట ఆపి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్ట్ ని సస్యశ్యామలం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి ఆలోచనతో పోలవరం ప్రాజెక్ట్ ఆగకూడదని చెప్పి విదేశాల నుంచి నిపుణులు తీసుకొచ్చి పంపించి చేసింది. మీ కళ్ళ ముందు జరిగింది, కనపడుతుంది. కట్టవచ్చు, మనం ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో అక్కడ నుంచి కూడా మనం నిర్మాణం చేయొచ్చు అని చెప్పి సూచన పోలవరం మొదలెట్టినటువంటి పద్ధతి, విశాఖ ఉక్కు సంబంధించినటువంటి అంశం పరిష్కార దిశగా పోతున్నటువంటి వైనం, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ప్రతి అంశంలో కూడా ఆర్థికంగా ఉన్నటువంటి వారు చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇవాళ అప్పులు చేసి దాని మీద వడ్డీలు కట్టేటువంటి పరిస్థితి నుంచి మనం మార్చాల్సినటువంటి అవసరం. గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసి ఏదైతే దేశానికి అన్నపూర్ణంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని దౌర్భాగ్యుల యొక్క పాలనలో ఆంధ్రప్రదేశ్ అరాచక శక్తుల పాలనకి వెళ్ళిన తర్వాత గంజాయి మత్తు పదార్థాలు గంజాయి పంటకి అనువాలంగా మారినటువంటి పరిస్థితి, హెరాయిన్ లాంటి యొక్క మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మార్చాల్సిన స్థితిలో రైతు పండించినటువంటి పంటకి నిన్న ఇచ్చినటువంటి 1000 కోట్లు, మొన్న తీసుకొచ్చినటువంటి 3200 కోట్ల నుంచి 1000 కోట్లు రైతులకు ఇచ్చినటువంటి గ్రాంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులేనండి, చెల్లించేటువంటి విధానం కానివ్వండి. ఇవాళ మనమేమంటాం అంటే పోలవరాన్ని పూర్తి చేసి ప్రతి ప్రాంతాన్ని నీళ్లతో తడిపితే రైతు పండించేటువంటి పంటతో వచ్చేటువంటి స్వయం సమృద్ధి ఏదైతే ఉందో దేశానికి ఆదర్శంగా మళ్ళీ అన్నం పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చాలనేటువంటి తపన ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు ఇచ్చిన వాటితో పాటు ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో ఏపీకి స్పెషల్ అలికేషన్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు బీహార్ లో ప్రత్యేక ప్యాకేజ్ కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి చేస్తున్నారు నితీష్ కుమార్ గారు. అంటే వచ్చి కలిసి వెళ్ళి అడిగారంట కదా, స్పెషల్ ప్యాకేజా లేకపోతే స్పెషల్ స్టేటస్ అని. పేరు ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన ప్రతి ఆంధ్రుడి మదిలో ఉందండి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అంశాలని పారదర్శకంగా బాధ్యత భుజాల మీద మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి ముగ్గురు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క 5 కోట్ల మంది ప్రజలకి బాధ్యత వహించి మేము భాగస్వాములుగా ఈ విజయాన్ని, ఈ అభివృద్ధిని మేము నడుపుతాం.